యాదాద్రి తుర్కపల్లి మండలంలో గంధమల్ల పెద్ద చెరువు రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీంతో తమ భూములు కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని పాడి గేదెలను అమ్ముకొని బతుకుతున్న రైతులకు అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. వేరే వృత్తులు చేసుకోవడానికి కూడా గ్రామంలో ఎలాంటి పరిశ్రమలు లేవని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. కొన్ని వేల సంవత్సరాల నుండి భూమిని పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గంధమల్ల రిజర్వాయర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ ముంపు గ్రామస్తుల ఆవేదన వారి మాటల్లోనే తెలుసుకుందాం. మాకు ఇప్పుడు సాత కాకుండా అవుతున్నాయి. మా భూములు పోయినాక మేము ఏడ బతకాలి. మా పిల్లలు ఏం పని చేసి మమ్మల్ని దాస్తారు. మా భూములు పోయినాక మేము అవి చూసుకుంటే బతికివి. ఇప్పుడు ఊరు దేశం పోయి కష్టం చేసుకొచ్చుకొని వాళ్ళకి వచ్చి మాకు పెట్టిండ్రు. ఇప్పుడు మాకు సాత కాకుండా అయినాక ఎంతగానో కష్టం చేస్తారు వాళ్ళు, ఎంతగానో మాకు పెడతారు. మాకు సాత కాకుండా అయింది. మా భూములు మాకు ఇండ్లు రెండు మాకు ఏడ చూపిస్తారో మేము వెళ్తాం. ఇడికెళ్ళి మమ్మల్ని చెల్లరనే తోలుతారో బర్రనే తోలుతారు. ఇక అది అంత కోపం అవుతుంది. మేము ఏం చేసుకొని బతకాలి సార్? మరి మాకు సాత కాకుండా అయింది. ఈయనే ఉన్నాయి. అప్పుడు బాయిల కాడ ఉండే సార్ 7 దొరికాడ ఎవరో జాగలాల వేసుకున్నాం. మళ్ళీ ఈడికి కొనిచ్చిర్రు. మాకు కొనిచ్చి ఇండ్లు కట్టించిర్రు. ఇండ్లు కట్టించి కొనిచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ లేవగొట్టబడితిరి. ఎట్లా చేయాలి? మేము ఎటు పోవాలి? ఏం కావాలనుకుంటున్నాం? ఏం కావాలి మాకు? ఈ గుడానికి ఒక్కతాటి ఇండ్లు కావాలి. మాకు జాగాలు కూడా కావాలి. జాగాలు కూడా మేము ఎటు పోవాలి? జాగాలకు ఎవరు ఇస్తారు? కోండి భూమి ఇప్పుడు ఫిరం మీరే కొనియాలి. జాగాలు ఎందుకు? మాకు ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాల జాగా కొనియాలి బయట. మాకు పైసలు ఎందుకు? జాగాలు మాకు 2 ఎకరాలు ఉందా 3 ఎకరాలు ఉందా దాన్ని బట్టి మాకు కొనియిర్రి. అంతే. ఇండ్లు జాగాలు 2 కొనియిర్రి మాకు. మేము మళ్ళీ కుయ్యమని కూడా అన్నాం. మాకు ఆ 2 కావాలి. ఇప్పుడు మేము పోయి కొనబోతే మాకు ఎవరు కూడా ఇయ్యరు. మీరే కొనియిర్రి. మీరు కొనిస్తే మేము బాగుపడతాం. మేము ఇప్పటిదాకా చేసుకున్నాం. ఆ భూమిలో చేసుకుంటే మా పిల్లలు చదువులు అది ఇది ఆగమాగం. చదువులో పోయి కూడా ఆ కాలు వస్తే కూడా మా పిల్లలకు రాలేదు. ఆ గడ్డ కాళ్ళు ఈ గడ్డకు మేము అట్లయినా మేము అట్లా తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మా పిల్లల చదువులు ఎట్టకి గుద పొరగాలు ఎట్లా చదువుకోవాలి? మీరు ఇంట్లో ఉంటాము సార్, మేము ఉంటాం కానీ చుట్టూ కాలు అయినాక మా పిల్లలు ఎట్లా వస్తారు? మేము ఎట్లా వస్తాం? నువ్వు ఎక్కువ కాలు విడుస్తావు. మేము ఎట్లా రావాలి? నడిచేరా తోలిరు బాబులా. నడిచేరా తోలితే మేము ఎట్లా రావాలి? మాకు ఇండ్లు చూపిండ్రి, జాగాలు చూపిండ్రి. మేము ఏమనము. జాగాలు ఇండ్లు చూపిస్తే మాకు సాత కాకుండా అయింది. మా పిల్లలు చేసుకొని బతారు. మా కింద గంజి వస్తారంటే మేము సాత కాకుండా అయినాము. మా పిల్లలు ఏం కష్టం చేసి మమ్మల్ని వస్తారో అది మీరే ఆలోచించుర్రి. ఏమైతే మీరు ఏం కావాలనుకుంటారు? ఏంది? మా భూములే కావాలి. మా భూములు మాకే కావాలి. కొట్టిన తరగని భూములు కావాలి. ఏడ కావాలనుకుంటారు? వాళ్ళు ఏడ చూపెడతారు, ఏడ చూపెట్టని అట్లా భూమి కావాలి. భూమి కావాలి. ఎట్లా పోతాం మరి మేము? భూమిలో కానీ ఇల్లు కట్టియాలి. భూమిలో కానీ ఇల్లు కట్టియాలి. ఇంతకు ముందు వ్యవసాయమేనా? నీకు వేరే పని? వ్యవసాయమే సార్, వ్యవసాయమే. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు మీరు వ్యవసాయం? మా తాతల నుంచి మా ఊరికి అయితే ఇప్పుడు 50 ఏళ్ళకు ఉన్నా సార్. నేను 50 ఏళ్ళకు ఉండి వ్యవసాయం చేసుకే బతున్నాం. వేరే పని ఏం లేదు. ఏం లేదు. ఇక్కడ వేరే ఉపాధి ఏం లేదు. పిల్లలు దాడుకుంటాము, మేమే కట్టం చేసుకొని బతున్నాం సార్. పిల్లలు బతకాలి, మేము బతకాలి. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? మేము ముగ్గురు, మా అయ్య ఒక్కడు, మేము ముగ్గురు అన్నదమ్ములు సార్. మీకు ముగ్గురికి ఎంత ఉంది? మాకు 3 ఎకరాలు ఉంటుంది. మంచిగా ఎకరం. మాకు అర్థం కాని ఊరుంది. మాకు జాగలు పోయినాక ఇండ్లు ఏంటికి మాకు ఇండ్లను తీసుకొని మాకు ఏమన్నా అందరికి ఒక దగ్గర మాకు ఈ గూడెం ఎట్టుందో మాకు అట్లనే చూపించాలి. ఏడైనా మగ పిల్లల పెండిలు కానోళ్ళు ఈ జాగలు పోయినాక ఎవడు పిల్లని ఇచ్చేటోడు కూడా లేడు. ఇప్పుడు ఆ జాగను బట్టి జాగ పోయింది ఏం చేసుకొని బతారు? ఏమున్నది అన్నట్టు ఉన్నది. మాకు ఆడపిల్లలు మగ పిల్లలు ఏదో ఈ కోనడు ఉంటే ఆ కోనను చూసుకుంటా బతుకుంటా ఏదో ఇంత కష్టం చేసుకొని ఈ గుడికి వచ్చినాము. ఈ గుడి కూడా వద్దు మాకు. జాగలు పోయినాక ఈ గుడికి ఎందుకు? చుట్టూ పొలాలు అన్నీ రావస్తాయి. మాకు ఆగులు ఎక్కడ రాకుండా ఉంది. చుట్టూ కాలువలు చేసినాక మా పిల్లలు ఎట్లా వస్తారు? మేము ఎట్లా ఎక్కడెక్కడ పోయి చేసుకొని రావాలి? ఈ దగ్గర చెరువయి మాకు మస్తు బాధలు ఉన్నాయి. ఏడో చూపిస్తారో చూపించాలి. ఏం కావాలంటే మాకు భూములు పోతున్నాయి. భూములకు భూములు కావాలి, ఇండ్లకు ఇండ్లు కావాలి. ఆడొకరు అప్పుడు వచ్చి వెంకటరెడ్డి పటేల్ మాకు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అప్పుడు సరిపోయిన ఇక్కడనే బతున్నాం. మేము ఇక ఇక్కడనే ఏదో పని చేసుకుంటున్నాం. ఇక దాకా ఉన్నాం. ఏం పని చేసుకుని బతికేది మీరు? వ్యవసాయం పని చేసుకుంటే బతికే. ఇలా మాకు భూమి లేకుండా చేస్తారు, ఇల్లు లేకుండా చేస్తారు. నీ కొడుకు నీ పిల్లలకు నీకు భూమి కావాలంటున్నావా? నీకు ఏం కావాలనుకుంటున్నావు? మాకు భూమి కావాలి. భూమి కావాలి, ఇళ్ళకి ఇల్లు కావాలి. మాకు అదే అంతే సారు. మేము మరి ఇండ్లు పోయినాక మేము ఏం చేస్తాము? మా పిల్లలకు మాకు ఏడన్నా మంచిగా ఆమెదాన్ని చూపిస్తేనే మేము విడిచిపోతాం. లేకుంటే ఊకోము. మీరు ఏం కావాలనుకుంటారమ్మా?
మాకు ఇండ్లు కావాలి, జాగకు ఏడన్నా జాగ చూపియాలి. మరి లేకుంటే పెళ్లి కాని పిల్లలు ఉండ్రి, పోరగంటకు ఏం లేదు. ఆ దినం ఏం పెట్టవో నువ్వే. ఎకరం ఉంటే ఎకరం మొత్తం పోతుంది, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏం లేదు, భూమి మొత్తం పోవట్టే. ఇప్పుడు ఏం కావాలనుకుంటారు మీరు? ఏం కావాలన్నా అంత ఆగమతిగా ఉంది. ఏం కావాలనుకుంటారు గవర్నమెంట్? మీరు ఏం అడుగుతారు? గవర్నమెంట్ మాకు ఇల్లు కావాలంటే భూమి కావాలి, మళ్ళీ ఇస్తారు ఇస్తారా ఇయ్యారా తెలియదు. ఇక ఏం కావాలి? భూమి ఇల్లు కావాలంటే ఇల్లు భూమి కావాలి. అది ఖచ్చితంగా ఇల్లు భూమి అయితే మీరు మరి జాబ్ అయినాక బుచ్చగా ఇల్లు ఎందుకు? ఇక్కడ ఇల్లు కావాలి, భూమి కావాలి మాకు, మళ్ళీ ఖచ్చితంగా కావాలి మాకు. అంతే. మాకు ఇండ్లు ఆడ పెడతారో చూపెట్టరు. మా పోరగాళ్ళక చుట్టూ ఆగులు, మళ్ళీ నడుము ఉన్నాం, నడుము ఉంటుంది. ఆగు దాటి రాకుండా 2 పిల్లల మీదకి వెళ్ళి పోతాం. ఎట్లా పోతాం చూపెట్టాలి. మరి ఏం మాకు సాధన అవుతుందా? ఇప్పుడు అంగడి పోదామన్నా ఆగు పోనే రాదా? మాకు 2 పిల్లల మీదకి వెళ్ళి పోతాం. మరి ఎత్త పెట్ట చూపెడతారు, జాగ్రత్త ఆడ చూపెడతారు, చూపెట్టరు. మీ పిల్లలకి ఏం కావాలనుకుంటారు మీరు? పిల్లలకు మాకు ఏదైనా ఉదయం కావాలి, ఏది చూపెడతారు. మరి ఆడపిల్లలు ఉండ్రి, ఎట్లా పోతాం? పెళ్లి కాని వాళ్ళే ఉండ్రి, ఎట్లా పోతాం మరి చెప్పు. చూశాం కదా, ఎన్నో సంవత్సరాల నుండి భూమిని పాడిని నమ్ముకొని గ్రామాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గంధమల్ల ఆమ్లెట్ గ్రామమైన భీమరగూడెం గ్రామస్తుల ఆవేదన. భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తేనే మేము ఈ గ్రామాన్ని వదిలేసే ప్రసక్తి ఉంటుంది, లేని ఏడాది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో HM TV రామరెడ్డి, గంధమల్ల నుండి.